స్వాగతం. కొనసాగించడానికి 1ని నొక్కండి. सभी सहायक व्यस्त हैं. कृपया कतार में रहें. All call takers are busy. Please stay online. सभी सहायक व्यस्त हैं. कृपया कतार में. నమస్తే సార్. హలో సార్, ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఫ్రాడ్ చేశారు సార్. నాకు రూపాయి కూడా లేకుండా చేశారు. ఇక్కడ అదే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసి 2 నెలలు అవుతుంది, కానీ అతను రెస్పాండ్ అవ్వటం లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను మోసం చేశారు సార్. మోసం చేసి నా డబ్బులు అంతా దుబ్బేశారు, తినేశారు. మొత్తం రూపాయలు కూడా లేకుండా చేశారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఏం లేవు అసలు. ఇంతకుముందు జాబ్ చేసేవాళ్ళు. నేను జాబ్ చేసినప్పుడు డబ్బులు తీసుకున్నారు, ప్రతిసారి డబ్బులు తీసుకునేవారు. 15 సంవత్సరాలు ఇబ్బంది పెడుతున్నారు, నాకు తెలియలేదు అసలు. అయితే చాలా లాస్ వచ్చింది నాకు. మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోవడం కూడా జరిగింది వీళ్ళు చేసిన దానివల్ల. మొత్తం చాలా ఇబ్బంది పడ్డాం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసరికి వాళ్ళు కావాలని చేశారనే విషయం నాకు ఈ మధ్య తెలిసింది. ఎందుకంటే మా చుట్టాలు కూడా డబ్బులు ఇచ్చారు 6 లక్షల వరకు. మొన్న వెళ్ళి అడిగాను, లాయర్లలో తేడాగా ఉన్నారు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దామంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అని చెప్పి వాళ్ళు రివర్స్ అయ్యారనమాట. అప్పుడే అర్థమవుతుంది ఇది మాఫియా, విశాఖపట్నంలో జరుగుతుందంత మాఫియా అని. అదే విషయాన్ని కలెక్టర్ గారు తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను నేను. అయితే కలెక్టర్ గారు కంప్లైంట్ ఇస్తే అతనేమో ఏసీపీ గారు ఫార్వర్డ్ చేస్తాను, ఏసీపీ గారు ఫార్వర్డ్ చేస్తాను. మధ్యలో వారానికి ఒకసారి క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ నేను ఓపెన్ చేయిస్తున్నాను, రీఓపెన్ చేస్తున్నాను. సార్ ఎవిడెన్స్లతో వచ్చాను, మరి ఎందుకు మీరు క్లోజ్ చేస్తున్నాను విషయంలో అసలు ఎంతవరకు ఫార్వర్డ్ అవుతుంది తప్ప అసలు ముందుకు వెళ్ళట్లేదు. ఈ మొన్న వెళ్ళి అడిగితేనేమో ఈ వీక్ చూస్తాను, ఆ వీక్ చూస్తాను అంటున్నారు కలెక్టర్ గారు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు తప్ప క్లియర్ అవ్వటం లేదు కంప్లైంట్. ఏం చేయమంటారు నాకు అర్థం కావటం లేదు అసలు. ఏమండి సార్, ఒకటి మా అమ్మగారికి నేను డబ్బులు ఇచ్చానా లేదని వేరే విషయం. ఎందుకంటే యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా ఆవిడ తీసుకుంటుందన్న విషయం అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ప్రాబ్లం అది కాదు. నా హౌస్ ఉంది, నాకు ఒక ఫ్లోర్ ఉంది. మీరు మోసాలు చేస్తే నాకు అర్థమవుతుంది, కానీ ఒక ఫ్లోర్ నాకు ఉంది. ఆ ఫ్లోర్ నేను అమ్ముకోవడానికి అవ్వడం లేదు ఇక్కడ నాకు. ఆ ఫ్లోర్ అమ్ముకుంటే నా డబ్బులు నాకు వస్తాయంటే అది ఒప్పుకోవట్లేదు. మోరోవర్ బయటికి జాబ్ చేయనివ్వకుండా మాఫియా వాళ్ళు నాకు ట్రబుల్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్ గారు తీసుకెళ్ళి కంప్లైంట్ పెట్టాను నేను. ఈ మాఫియా నాకు ట్రబుల్ చేస్తుందంటే విశాఖపట్నంలో నేను ఇబ్బంది పడుతున్నాను. యాజ్ ఎ ఫ్రీలాన్స్ జర్నల్గా నాకు ఇక్కడ సెక్యూరిటీ లేదు. మోరోవర్ నా డబ్బులు నాకు ఇస్తే నేను వేరే స్టేట్కో వేరే సిటీకో వెళ్ళేది ఉంది. మీరు ఎందుకు ఇన్ని రోజులు సాగదీస్తున్నారని చెప్తే అందరి ముందే అడిగాను నేను కలెక్టర్ గారికి. అందరూ జనాలంతా చూస్తున్నారు. ఆ విషయం కూడా ఆన్లైన్లోనే మీడియాలోనే పోతుంది, అది యూట్యూబ్లో వాటిల్లో కూడా. పెద్ద పెద్దవాళ్ళు కూడా తెలుస్తుంది ఆ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వాళ్ళు ఎలా చూడాలో వాళ్ళు చూస్తారు అవి యూట్యూబ్లో ఉన్నవి. ఇప్పుడు ఇంతవరకు తెచ్చుకుంటున్నారు, అయినా కూడా మీరు ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయట్లేదో నాకు తెలియటం లేదు. మోరోవర్ మీరు కూడా మాట అనేసారు, మీ అమ్మగారికి డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ ఉందా అని చెప్పి. సార్ ఇక్కడ మోసం జరిగింది అంటే ప్రూఫ్ ఎక్కడ ఉంటుంది సార్? ఒక మాట చెప్పండి. ప్రూఫ్ ఉంటుంది మోసం అంటారా సార్? అసలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు సార్. మీరు మాట్లాడుతుంది అర్థం కావట్లేదు, వాళ్ళ మాట తెలియట్లేదు. మోసం అనే దానికి ప్రూఫ్ ఉంటుంది సార్. ప్రూఫ్ లేకపోతే మోసం అంటారు. నా డబ్బులు తీసుకున్నారు, నాకు లాస్ అయ్యాను. ఒకవేళ వాళ్ళు డబ్బులు తీసుకుంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నారని కంప్లైంట్ పెట్టి తీసుకుంటారు తప్ప మోసం అంటారు కదా దాన్ని. ఇప్పుడు ఇలా ఒకరిని కంప్లైంట్ ఎందుకని కాదు సార్. ఇక్కడ నా హౌస్ సేల్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది చెప్తాడు. ఇక్కడ నా హౌస్ నా పేరు మీద ఉందండి. ఎవరు కొనట్లేదు సార్. ఇక్కడ విశాఖపట్నంలో మాఫియా ఉందని చెప్తున్నాను కదా సార్. అతను మాఫియా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు మీ కలెక్టర్ గారు. నేను ఎవిడెన్స్లతో చూపించినా కూడా చెప్తాను చూడండి. విశాఖ మాఫియా www వెబ్సైట్లో క్లియర్గా రాసి ఆ వెబ్సైట్ పేజీ అంటే ప్రింట్అవుట్ తీసిచ్చాను, విత్ ఎవిడెన్స్లు తీసిచ్చాను. మోరోవర్ అక్కడ ఆడియో వీడియోలు కూడా పెట్టించాను. ఎవిడెన్స్లతో చూపించినా కూడా మీ కలెక్టర్ గారు అసలు రెస్పాండ్ అవ్వకపోగా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ ఎలా అవుతుంది చెప్పండి పోనీ. ఇప్పుడు సేల్ చేయాలంటే మాఫియా వాళ్ళు మీరు ఏమన్నా చేయాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మాఫియా మీద మీరు యాక్షన్ తీసుకోవట్లేదు. ఇంకా దీనికి తోడు మీ హ్యాండ్ కూడా కనబడడం వల్ల నేను కూడా ఏం అనలేకపోతాను అసలు. అందరి హ్యాండ్ ఉంది మాఫియాలో. మీ పోలీసు వాళ్ళు హార్న్ కొట్టుకు తిరిగారు నా చుట్టూ. అవి కూడా వీడియోలు ఆన్లైన్లో రన్ అవుతున్నాయి యూట్యూబ్లో. పోలీసులు ఖాళీ రోడ్లో ఎందుకు హార్న్ కొడుతున్న విషయంలో నేను అడుగుతుంటే వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ పోలీసుడు. ఏమనమంటారు సార్ దీన్ని? ఎవరు తెలుసు అంటారు, ఎవరు తెలియదు అంటారు అసలు విషయాన్ని.